నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది, ఏ రాశుల వారికి వ్యతిరేకంగా ఉంది? వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? విశ్వావసోత్ర గంధర్వదండే రాత్రిత్రయం వసః ఆవయోః ప్రీతిముత్పాద్య రక్షమాం శుభలక్షణం. విశ్వావసు, మీరు ఇలా చెబుతున్నారేమిటి అని అనుకోకపోతే చెప్తా. ఈ రాశి ఫలాలు అనేటువంటిది ఏదైతే ఉన్నాయో, ఉగాది నుంచి నెల రోజుల పాటు ఈ రాశి వారికి ఇలా ఉంటుంది అని మనం చెప్తాం. ఈ రాశి వారికి ఇలా ఉంటుందని మనం చెప్తాం. ఎవ్వరు ఏ రకాలుగా ఏం చెప్పినా మే 31 వరకు కూడా, నాది కావచ్చు, మీది కావచ్చు, ఆయనది కావచ్చు, ఎవరిదైనా సరే, అందరికీ కూడా నెత్తి మీద భారం తప్పదు మే 31 వరకు. ఎందువలనంటే షష్ఠగ్రహ కూటమి ప్రభావం మే 31 వరకు ఉంటుంది. ఈ 31 లోపు మనం ఉండేటువంటి విధానాన్ని అనుసరించి అది పెరగటమా తగ్గటమా అనేటువంటి విషయం ఉంటుంది. తర్వాత అది వేరే విషయం. ఎండలు విపరీతంగా రావటము, చాలామంది పెట్రోల్ రాలిపోతారమ్మా. ఇది ఒక 12 రోజుల క్రితం ఇదే విషయం గురించి వీడియో చేసినప్పుడు, ఒక వారం రోజుల నుంచే మనం ప్రమాదాలు చూస్తాము అని చెప్పటము, అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటామని చెప్పటము, అటువంటివి నిర్విరామంగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రమాదాలు అరికట్టచ్చు, తేలికే. కానీ ఎవరు ముందుకు వస్తారమ్మా? ఎవరు ముందుకు పొరపాటున కూడా రారు. ఎందువల్లంటే ఎవరి నిత్య దైనందిన జీవితం వాళ్ళది. మేషం నుంచి మీనం వరకు ఎన్నిసార్లు లెక్క పెట్టినా 12 వస్తాయి. ఈ 12 రాశుల వారు ఏ కారణం చేతనైనా చల్లటి నీళ్ళలో కూర్చున్నా హాయిగా నెత్తి మీద బరువు మోయక తప్పదు. కాకపోతే ఆ బరువు మోస్తున్నామని తెలియకపోవచ్చేమో చల్లదనంలో కూర్చోవడం వల్ల. కానీ మే 31 వరకు కూడా వీళ్ళకి ఇంత యోగం, వీళ్ళకి ఇంత భోగం అని చెప్పి నిర్ధారించడం అనేటువంటిది తేలికైన విషయం అయితే కాదు. ఇప్పుడు మనకు ఉత్తర కొరియాను, నార్త్ కొరియాను ఇవి ఉన్నాయి. నార్త్ కొరియా అనుకుంటా, దానికి ప్రధానమంత్రి ఎవరమ్మా? ఏదో మామయ్యో అత్తయ్యో ఎవరు ఉంటారు, ఆయన కిమ్మాం గారు అని చెప్పి, ఆయన ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడని మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంతటి దారుణమైన మనిషి, ఆ దేశంలో ప్రజలు ఎంత భయభక్తులతో ఉంటారని మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక రాజు, క్రూరాత్మకమైనటువంటి వ్యక్తి కనుక రాజు అయితే మొత్తం చాలా దండనీతి బాగా ఎక్కువగా వాడతాడు. గ్రహాలలో చాలా క్రౌర్యమైన వాడు, ఇబ్బందుల్ని విపరీతంగా కలిగించేటువంటి వాడు, చేప కింద నీరులా వచ్చి మనిషిని కుదివేసేటువంటి వాడు సూర్యుడు. ఆ ఒక్క సూర్యుడు రాజు అవుతున్నాడు. అతనే సేనాధిపతి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఎవరి మాట వింటారు? రాజు మాత్రం వింటారు. రాజుకి అంత కర్కోటకుడిగా, కోపముగా ఉండి అన్నప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది రాజ్యం మీద ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. దానికి తోడు షష్ఠగ్రహ కూటమిలో సూర్యుడు, శని కూడా కలిసే ఉంటున్నారు. రవి శని కలయికే ప్రమాదం. రవి కలయిక మంచిది. మళ్ళీ శని రవి కలయిక మంచిది. రవి శని కలయిక ఒక్క మకర సంక్రాంతికి మాత్రమే యోగం, తత్మా ఎప్పుడు మంచిది కాదు అది. రవి శని తండ్రి కొడుకులమ్మ, ఇద్దరు కూడా బద్ధ శత్రువులు. కనుక ఆ స్థితిలో వచ్చినప్పుడు ఇద్దరూ ఒకే చోట మీనంలో ఉండటం, 6 గ్రహాలు పాపగ్రహాలుగా ఉండటం, రవి రాజు సేనాధిపతి అవ్వటం అనేటువంటిది ఒక రకంగా మన అందరము చేసుకున్నటువంటి దురదృష్టం అని చెప్పవచ్చు. మే 31 వరకు ఏది ఎలా అనుకున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక 4-5 నక్షత్రాల వారికి కాస్త భగవంతుడు అనుగ్రహించాడని చెప్పి తెలుసుకోగలుగుతారు ఏమో. మిగిలిన వారందరూ కూడా అనుగ్రహం దొరికినప్పటికీ కూడా ఆ నెత్తి మీద బరువు అనేటువంటిది మే 31 వరకు కూడా అనుభవించక తప్పదు. చల్లటి నీళ్ళల్లో ఉంటారు, హాయిగా ఉంది నాకేంటి అనుకుంటాం. ఆ నెత్తి మీద ఉండేటువంటి ప్రెజర్ ఉంటుంది చూసారమ్మా, అది అన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం రోడ్డు మీద అన్నీ క్లియర్ చేసుకొని ఇంటికి వచ్చి ప్రశాంతంగా తిని పడుకుందాం అన్నప్పుడు అవన్నీ నెత్తి మీదకి వచ్చి నిద్ర పట్టనీయకుండా మనిషిని
చాలా చరస్య అంటారు, నానా చరస్య, తిమ్మిరి బిమ్మిరి చేస్తాయి మనిషిని. తిండి తినేవదు, నిద్రపోనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు, ఖాళీగా కూర్చొనివ్వదు, ఏ పని కూడా రానివ్వదు, నానా చికాకులుగా ఉంటుందన్నమాట. కనుక ఈ మే 31 వరకు కూడా రాశి ఫలాలను అనుసరించి మనం చెప్పేటువంటి అర్హతలు అయితే లేదు అనేటువంటిది నా సిద్ధాంతం. కనుక మే 31 తర్వాత అంటారా నేను మీకు వివరించగలుగుతా, ఇబ్బంది లేదు. కానీ మే 31 వరకు కూడా తస్మాత్ జాగ్రత్త, ఆచితూచి వ్యవహరించటం అనేటువంటిది అత్యవసరము. కాదు నాకు తెలుసు, నేను చేసుకోగలను, నేను చెందగలను, నాకు అంత అవగాహన ఉంది అనుకుంటే ఒక్కసారి బొక్కబొరలు పడితే మూతి ముక్కు ఏకమవుతాయి. దెబ్బలు తగ్గడానికి తప్పదు. మనం ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతామో అంత మనకు శ్రేయోదాయకం. ఏమవుతుంది అనుకుంటే ఏదన్నా అయిన తర్వాత ఇక్కడ మీకు ఏమన్నా మచ్చ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది గురుగారు. బండి మించి కింద పడ్డాం, అప్పుడు అంతకుముందు నాకు మచ్చ ఏం లేదు, కింద పడిన తర్వాత ఏదో మందు వాడాను తగ్గిపోయింది, కానీ మచ్చ అయితే పోవట్లేదు. సో కాబట్టి ఒక అనర్థం జరిగిన తర్వాత ఆ మచ్చపమ్మంటే పోదు. కాబట్టి మే 31 వరకు కూడా ప్రతి విషయంలోనూ కూడా డబ్బులు ఇవ్వడంలో కావచ్చు, తీసుకోవడంలో కావచ్చు, షూరిటీ చేయడంలో కావచ్చు, ఎందులో అయినప్పటికీ కూడా ఆచి తూచి 1కి 2-3 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయడం శ్రేయోదాయకం. 1 ఇకపోతే 2, ఏ పొరపాటు కూడా ఎవరికి కూడా రూపాయి అప్పివ్వద్దు, ఒకరికి షూరిటీ ఉండవద్దని చెప్తా. ఎందువలనంటే కర్మ ప్రార్థం బాగాలేకపోతే అవతల వ్యక్తికి నీ షూరిటీ ఇస్తే జీవితకాలం నువ్వు బాధపడాల్సి వస్తుంది. మే 31తో పోయేటువంటి దరిద్రాన్ని పెంచుకుంటూ పోతాం మనం. దీనికి ఉదాహరణ చెప్పంటారా? ఒక తెలివి వాడు, ఒక తెలివి తక్కువ వాడు వెళ్తున్నాడు, తెలుసమ్మా మీకు ఇది? రోడ్డు మీద వెళ్తున్నారు, వెళ్తుంటే తెలివి తక్కువ వాడి కాలికి ఏదో అంటింది, చూశాడు, ఏదో అంటింది, మనం ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళి కాలు కడుక్కుందాం నిలిపాడు. తెలివి గలవాడు చూశాడు, ఇదేదో కాలికి అంటింది, దాని సంగతి ఏంటో చూడాలని చెప్పి వేలుపెట్టి తీశాడు, దాన్ని ముక్కు దగ్గరికి వాసన చూసుకుని ముక్కు అంటించుకున్నాడు. తెలివి గలవాడు ఏం చేశాడు? 3 చోట్ల అంటించుకుని ఇబ్బందులు పడ్డాడు. తెలివి తక్కువవాడు అంటింది, ఇంటికెళ్ళి కాలు కడుపుతున్నాను వెళ్ళిపోయాడు. ఆ రకంగా మనం అంటి ముట్టట్టుగా ఉంటే ద్వాదశ రాశుల వారు బ్యాలెన్స్డ్గా వ్యవహారం చేసుకోగలుగుతారు. అలా కాకుండా ఎక్కువగా ప్రలోభాలకి, అంటే ఊసిపోకలు అంటారు, తెలుసా మీకు? తెలీదు. ఊసిపోకలు అంటే భజన బృందం, అంటే మామూలుగా అర్థమయ్యేది డింగ్ 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 కూర్చుంటారు చూసారా, భజన బృందం. వీళ్ళు మన చుట్టూతా చేరి నీకేంటి 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 దూకు 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 అంటారు. దూకితే కళ్ళు తిరిగేవారికి మనకే దూకమని వాడికి ఏమన్నారుగా, మేము చెప్పామండి వాడు దూకాడు, అంటే దూకేస్తాడు మేము చెప్తే అంటారు. కాబట్టి ఎవ్వరికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మనం ఎలా ఉంటే మన జీవితం బాగుంటుంది, మన జీవితం బాగుంటేనే కదా మన కుటుంబం బాగుండేది అనే ఒక ఉద్దేశంతో ఈశ్వరారాధన చేసుకుంటూ ఈ 2 నెలల పాటు మే 31 వరకు కూడా ఈశ్వరారాధన చేసుకుంటూ కాలక్షేపం చేయటం అనేటువంటిది ఏదో 100 రకాలుగా మేము ఇచ్చేస్తాం అనేటువంటిది కాకుండా ఈ 12 రాశుల వారు కొత్త బిజినెస్ల జోలికి వెళ్లకుండా, కొత్తగా ఏదో మొదలు పెడదామనేటువంటి దాని జోలికి వెళ్ళి మూతి ముక్కు కాల్చుకోకుండా, పూలిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు చూసారండి, అటువంటి ప్రలోభాలకు వెళ్ళేటువంటి దుర్గతులు పాలవకుండా మే 31 వరకు కూడా సమానతంత్రంగా ఈశ్వరారాధన చేసుకుంటూ కొత్త పోకడలు జోలికి వెళ్లకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రాగలిగితే ఆ తర్వాత ఈశ్వరేచ్ఛ బాగుంటుంది. తర్వాత అప్పటి వరకు మాత్రం మనకి ఏదైనా ఒక అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా అది ఆనందించడానికి కూడా మనకు అంత వ్యవస్థ ఉండదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ వరకు మనకు జరిగేది తెలుస్తూ ఉంటుంది, ఇక్కడి నుంచి కింద వరకు మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఎందువల్లంటే ఇక్కడ వరకు ఇదంతా నీళ్ళలో చల్లగా హాయిగా ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కదా. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనకు మొత్తం బయట మొత్తం క్లియర్ చేసుకొని భోజనం చేసి వచ్చి పడుకున్నాను చూసారా, ఆ భోజనం ఎక్కదు. తర్వాత జీవితం అనేటువంటిది ఒక రకంగా 3 పూలు 6 కాయలు అంటారు చూసారండి, ఆ స్థితికి వెళ్ళడానికి చక్కటి అవకాశం అందరికీ ఉందమ్మా. కాబట్టి తగు రీతిలో జాగ్రత్తగా అన్వేషణతో ఆలోచించిన దాన్ని ఏ రకంగా ఆచరణలో పెడితే బాగుంటుందనేటువంటి విషయాన్ని తీసుకొని ఆ విధానంగా ముందుకు వెళ్ళగలిగితే వారి జీవితం క్షేమం. అది మా పరిస్థితి. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు. పరమేశ్వర.